మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభం సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ 3వ అంశంగా మీరు ఉత్తమమైన దానిని ఎన్నుకొనుడు అనే అంశాన్ని ధ్యానించుకుందాము. ఈ మాట చెప్పింది యేసుప్రభు అండి. మార్తమ్మతో చెప్తారు, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. అవసరమైనది ఒక్కటే, అది మరియమ్మ ఎంచుకున్నది. ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం, చదవడం, తర్వాత దాన్ని పాటించడం. బైబిల్ గ్రంథ సారాంశం అంతా అంతే అండి. మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పఠించండి, పాటించండి, మీరు ఆశీర్వాదాలు పొందుతారు. వినండి, పఠించండి, పాటించండి. ప్రకటన గ్రంథం దర్శన 1:3 కూడా అలాగే ఉంటుంది. ఓ ఇశ్రాయేలీయులారా వినుడు, మీ దేవుడు ఏకైక దేవుడు. ఆయనని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించండి. అలాగే నీ వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. వినుడు అంటే విధేయించండి అని అన్నమాట. యేసు ప్రభు చెప్పింది కూడా అంతే, వినండి అంటే విధేయించండి అని అన్నమాట. అదే అండి ఈరోజు మన వాక్య ధ్యానాంశంలోని ముఖ్యాంశం ఏంటంటే దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుకొని మీరు దాన్ని పాటించాలి. ఈరోజు లూకా సువార్త 10వ అధ్యాయంలో 38 నుంచి 42 వరకండి. ఆ తర్వాత 2 రాజుల యొక్క ప్రవర్తన మనం ధ్యానించుకుందాం. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన మొదటి రాజు పేరు సౌలు రాజు. అలాగే 2వ రాజు దావీదు. మొదటి రాజు దేవునికి అవిధేయత చూపించి దేవునిచే నిరాకరించబడతాడు. కానీ దావీదు దేవునికి విధేయత చూపించి దేవునికి అంగీకార యోగ్యుడిగా ఉండి తన విధేయత వలన తన పిల్లలు 20 తరాలు రాజులుగా ఉండే కృపని పొందుతాడు. అంటే తనతో కలిపి అన్నమాట. 20 తరాల వారు తన తర్వాత సింహాసనం మీద కూర్చునే అంత ఆశీర్వాదాలు దావీదు తీసుకొని వస్తాడనమాట. అబ్రహాం విధేయత వల్ల అబ్రహాం పిల్లలు 1000 తరాల దీవెనలు పొందుతారు. ఒక్క అబ్రహాం నుంచే ఇజ్రాయెల్ దేశం వస్తుంది. మరి దావీదు యొక్క విధేయత 20 తరాల వరకు అన్నమాట. వాళ్ళు ఎంత విధేయత చూపించినా దేవుడు వాళ్ళని శిక్షించాలనుకున్నప్పుడు సొలొమోన్ దగ్గర నుంచి కూడా అన్నమాట ఎంత విధేయత చూపిస్తారు కొంతమంది అంటే, ఎస్పెషల్లీ చివరి రాజులు యెహోయాకీము, సిద్కియా, మనష్షే, వీళ్ళంతా కూడా దేవునికి చాలా విధేయత చూపిస్తారు. కానీ దావీదు కొరకు దేవుడు వాళ్ళని సహిస్తారనమాట. సో దేవుని యొక్క వాక్యం ఎందుకు మనం చదవాలి, ఎందుకు వినాలి అంటే విధేయించడానికండి. మీ జీవితంలో ఈ 2 మాటలు మీరు గ్రహించండి, తెలుసుకొనండి. దేవుని వాక్యంను విని లేదా చదివి విధేయించిన ఎడల మీరు ఆశీర్వాదాలు పొందుతారు పరలోకం వెళ్ళే వరకు అన్నమాట. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్, దెర్ ఈజ్ నో అదర్ వే అండి. వేరే మార్గమే లేదు. దేవుని వాక్యాన్ని మీరు చదవాలి, విధేయించాలి. ఇప్పుడు మనము బెతానియా గ్రామానికి వెళ్దాం. యేసు ప్రభుతో పాటు లూకా సువార్త 10వ అధ్యాయంలో 38 నుంచి. యేసు ప్రభు బెతానియా గ్రామానికి వెళ్తున్నారు సువార్త బోధించడానికి. ఆయనతో పాటు 12 మంది అపోస్తులు ఉన్నారు, మనం కూడా ఉన్నాం అన్నమాట.
యేసుప్రభు అలా వెళ్తున్నప్పుడు బెతానియా గ్రామం సమీపిస్తున్నప్పుడు ఆ విషయాన్ని ముందుగా తెలుసుకుంది ఎవరంటే మార్తమ్మ. అప్పుడు ఆమె ఎదురు వెళ్తుందండి. ఆమె హృదయం చాలా మంచిది. ఎదురు వెళ్ళి యేసుప్రభుని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తుంది. మనం కూడా అలా యేసుప్రభుని ఆహ్వానించాలి. వేకోనే లేచి ఆయనని స్తుతిస్తూ ఆయనని మన ఇంటికి ఆహ్వానించాలి, మన ఊరికి ఆహ్వానించాలి. ఆ తర్వాత ఆయన చెప్పింది వినాలి అన్నమాట. యేసుప్రభుని వాళ్ళ ఇంటికి ఆహ్వానించగానే నేను అనుకుంటాను, ఇంకా వాళ్ళ తమ్ముడు ఉన్నాడా లాజరు, మార్తమ్మ, మరియమ్మ, లాజరు. యేసుప్రభుకి ఇలా కుర్చీ వేస్తే ఆయన కూర్చుంటారు. అప్పుడు మరియమ్మ చిన్నపిల్ల కదా, యేసుప్రభు పాదాల చెంత కూర్చుంటుంది. అంత ఇష్టం అన్నమాట యేసుప్రభు చెప్పింది వినాలని. ఆయన పాదాల చెంత కూర్చుంటుంది. ఆమె జీవితంలో పరమానందం ఇంకేది లేదు. యేసుప్రభు సన్నిధిలో కూర్చోవాలి, ఆయన చెప్పింది వినాలి అన్నమాట. ఇంకా వేరే ధ్యాసే లేదు. లాజరు వెళ్ళి అందరికీ చెప్పుంటాడు, ప్రభు వచ్చారు, రండి 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 అని. అందరూ వస్తారు. మరి ప్రభువుకి 12 మంది శిష్యులకి ఆహారం తయారు చేయాలి కదా, భోజనం. మార్తమ్మ భోజనం తయారు చేస్తూ ఉందన్నమాట. మరియమ్మేమో యేసుప్రభు పాదముల చెంత కూర్చొని అలాగే వాక్యాన్ని వింటూ ఉంది. ఇంకేం వినపడట్లేదు, ఇంకేం కనబడట్లేదు మరియమ్మకి. యేసుప్రభు ఆ తర్వాత ఆయన మాటలు అన్నమాట. ఇంకా మార్తమ్మ వంట చేసి చేసి పాపం అలసిపోతారు కదండి, చెమట వచ్చేస్తుంది. అప్పుడు ప్రభు దగ్గర వచ్చి కంప్లైంట్ ఇస్తుంది అన్నమాట. ప్రభు, నా సహోదరి పనులన్నీ కూడా వదిలిపెట్టి, నా మీద వదిలిపెట్టి ఇక్కడ మీ దగ్గర ఉంది కదా, నాకు సాయం చేయమని చెప్పచ్చు కదా అని. అప్పుడు ప్రభువు పాపం మార్తమ్మ వైపు చూస్తారు. మరియమ్మేమో వాక్యం వింటూ ఆనందిస్తూ ఉంటే ఆమెమో వంట చేస్తూ చెమట వచ్చేసింది, సతమతం అయిపోతుంది. మార్తమ్మ, నీవు అనేక పనులతో సతమతం అవుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. ఎందుకు అంత సతమతం అయిపోతున్నావు ఈ లోక విషయాల్లో? అది ముఖ్యమైనది కాదు. అవసరమైనది ఏంటంటే మీకు నెమ్మదిని, ఆనందాన్ని, విశ్రాంతిని ఇచ్చేది నా యొక్క వాక్యం. అందుకే ప్రభు చెప్తారు, భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను అనుభవంతో చెప్తున్నా అండి, 27 సంవత్సరాలు నాకు విశ్రాంతి, నెమ్మది, ఆనందం అంతా ఈ వాక్యంలోనే నాకు ఆనందం. ఆరోగ్యం కూడా, మనస్సు బాగా లేకపోయినా, శరీరం బాగా లేకపోయినా, ఏది అయినా కూడా నాకు సైతాను శోధన ఉన్నా సరే, నిన్న రాత్రి కూడా డెవిల్స్ అటాక్ చేసాయి. పడుకున్న తర్వాత మంచం మీద కూర్చొని దేవుని యొక్క వాక్యం కంటిన్యూస్గా చెప్తూ ఉంటాను అన్నమాట. అలా మీరు కూడా యేసు ప్రభు ఏది ఉత్తమమైనది అన్నారో అది మీకు ఉత్తమమైనదిగా ఉండాలండి. అనవసరమైనవి వాటితో సతమతం కాకూడదు. ఈ లోక విషయాల్లో మీరు సతమతం కాకండి. దేవుని సన్నిధిలో వాక్యం వినండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 4వ వచనం అండి. యేసు ప్రభు ఏం చెప్తారంటే, వాళ్ళ నాన్నగారి గురించి చెప్తారు. నా తండ్రి ప్రతి ఉదయము నేను ఒక శిష్యుడు గురువు దగ్గర ఉపదేశాన్ని విన్నట్లుగా మా నాన్న ఆయన ఉపదేశం నేను వినేటట్లుగా చేశారు, వినడానికి నాకు చెవులు ఇచ్చారు అని చెప్తారు. ప్రతి ఉదయం కూడా యేసు ప్రభు వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉపదేశాన్ని తీసుకుంటాడండి. ఈరోజు నువ్వు బెతానియాకి వెళ్ళాలి, అప్పుడు మార్తమ్మ నిన్ను ఆహ్వానిస్తుంది, మరియమ్మ వాక్యం వింటుంది, అందరూ వచ్చి వాక్యం వింటారు. అలా ప్రతిరోజు కూడా వాళ్ళ నాన్న ఏది చెప్తారో యేసుప్రభు అదే చేశారనమాట. అందుకే యేసుప్రభు ఇంకా అంటారు యోహాను 6:38లో, నేను ఈ లోకానికి వచ్చింది నా సొంత చిత్తం చేయడానికి కాదు, నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను. మనం కూడా మన తండ్రి చిత్తం చేయాలి. అంటే బైబిల్ గ్రంథంలో
దేవుడు రాశారు. దేవుని చిత్తం ఇది అన్నమాట. కనుక మనం ఈ విధంగా ఉండాలి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. మీ పరలోక తండ్రి వలె మీరు కనికరం కలిగి ఉండండి. ఆయన నీతిమంతుడు, నీతిని కాంక్షించువాడు కనుక మీరు కూడా మీ తండ్రి వలె నీతిమంతులుగా ఉండాలి. దేవుని యొక్క హృదయం అంతా కూడా ఇందులో ఉందండి. అది చదివి మనం దాన్ని పాటించాలి. అదే దేవుడు మన నుంచి కోరుకునేది అన్నమాట. అయితే ఇప్పుడు ఇద్దరు రాజులను చూద్దామండి. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన మొదటి రాజు సౌలు రాజు. కానీ దేవుడు ఆయనని నిరాకరిస్తారు. ఎందుకో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయంలో సౌలు వాళ్ళ నాన్నగారి గాడిదల్ని వెతకడానికి వెళ్తారండి. అవి తప్పిపోతాయన్నమాట. వాళ్ళ నాన్న చెప్తారు, గాడిదలు ఎక్కడికో తప్పిపోయినాయి నాయన, వెతుక్కొని రాని పంపిస్తాడు. అలా పంపించినటువంటి సౌలుని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకి మొదటి రాజుగా అభిషేకిస్తాడు. ఎంత ధన్యత అండి. 10వ అధ్యాయంలో అభిషేకాన్ని పొందుతాడు. ఆ తర్వాత మరి సౌలు ఎప్పుడు కూడా తన సొంత చిత్తాన్ని చేస్తాడు, కానీ దేవునికి లోబడి ఉండడు. దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటే వాళ్ళు దేవునికి లోబడి ఉంటారండి. దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని పుత్రులు. పరిశుద్ధాత్మ చెప్తారు, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయాలని. దేవుని ఆత్మ లేదనుకోండి, మనస్సు చెప్పినట్లుగా చేస్తారు. అప్పుడు మనసు ఎప్పుడు ఈ లోక విషయాల్లో మనకి ఏది లాభము అలా మనల్ని నడిపిస్తుంది అన్నమాట. ఈ మనసు ఎప్పుడు కూడా స్వార్థంతో ఉంటుంది. అధికారాన్ని, స్వార్థాన్ని, ధనాశని కోరుకుంటుంది. అందువల్ల ఏమవుతుందో మనం చూద్దామండి. సౌలు రాజుకి 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయానికి వచ్చినట్లయితే దేవుడు అమాలేకీల మీద యుద్ధానికి వెళ్ళమని చెప్తాడనమాట సౌలు రాజుని సమూయేలు ప్రవక్త ద్వారా. అభిషేకం కూడా అతని ద్వారానే. అందువల్లనే ఆ గ్రంథాలకి కూడా సమూయేలు గ్రంథం అని పేరండి. అప్పుడు దేవుడు చెప్తారు, ఇదిగో అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళమని సౌలు రాజుకి చెప్పు. నా బిడ్డలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు అమాలేకీలు చాలా బాధ పెట్టారు నా బిడ్డల్ని, కనుక నేను వాళ్ళని శిక్షించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు సౌలు రాజును వెళ్ళి అమాలేకీల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేశాలి. ఆ ప్రజల్ని అలాగే జంతువులను కూడా అన్నిటినీ నేను శాపం పాలు చేస్తున్నా. కనుక ఏది కూడా యుద్ధంలో జయం పొందిన తర్వాత దేన్ని కూడా తెచ్చుకోవద్దు. కొల్లసం సాధారణంగా ఒక రాజు గెలిస్తే ఓడిపోయిన వాళ్ళ కొల్లసం తెచ్చుకుంటారు, కానీ తెచ్చుకోవద్దని చెప్తారనమాట. అప్పుడు సరే అని వెళ్తాడండి సౌలు యుద్ధానికి. యుద్ధంలో జయమిస్తారు. అప్పుడు అక్కడ మనుషులని చంపుతాడు, అలాగే జంతువుల్ని చంపుతుంటే మెల్లగా ప్రజలు ఇంకా సైతాన్ ఒక ఆలోచన పెడతాడు, అబ్బా అన్ని జంతువులను చంపుతావా, గొర్రెలు ఎంత బాగున్నాయి పుష్టిగా, ఎద్దులు ఎంత బాగున్నాయి, క్రొవ్విన ఎద్దులు అన్నీ తెచ్చేసుకో, మీ దేవుడికి బలిగా ఇవ్వచ్చు. ప్రజలు మాట్లాడతారు. అప్పుడు దేవుని మాట ప్రక్కకు పెట్టి ఆయన మంచి గొర్రెలు లావుగా ఉన్నాయి, క్రొవ్విన ఎద్దులు అన్నీ తెచ్చుకుంటాడు. తర్వాత రాజును కూడా చంపాలన్నమాట. కానీ ఆ అమాలేకీల రాజు అగాగు ఆయనని చంపకుండా అలాగే తీసుకొని వస్తాడనమాట. అప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడతారనమాట. ఈ సౌలుని రాజుని చేసినందుకు నేను విచారిస్తున్నాను. నా మాట వినకుండా అన్నిటినీ చంపాలి, శాపం పాలు చేసంటే ఇదో కొవ్విన వాటిని తెచ్చుకున్నాడు, రాజును కూడా చంపలేదు అని. అప్పుడు సమూయేలు ప్రవక్తకి సందేశాన్ని ఇస్తారు, వెళ్ళి ఇలా అని చెప్పు సౌలుకి అని. ఇంకా సమూయేలు వెళ్ళి సౌలు రాజుని కలుసుకుంటాడండి. కలుసుకొని ఏంటి నేను చెప్పాను కదా దేవుని మాటగా అన్ని జంతువులను కూడా చంపేసేయాలి, శాపం పాలు చేసి అని అంటే అలాగే చేశానంటాడు. అలా చేస్తే మళ్ళీ నాకెందుకు ఇవి వినబడుతున్నాయి, ఈ గొర్రెలు రంకెలు, ఎద్దుల రంకెలు వినబడుతున్నాయి, ఎందుకు వీటిని తీసుకొని వచ్చావయ్యా దేవుని మాట వినకుండా అంటే, కాదు నీ దేవుడైన యావేకి బలిగా ఇవ్వడానికే వీటిని తీసుకొని వచ్చాను, ప్రజలు దేవునికి బలిగా ఇవ్వాలంటే. నీ దేవుడు అంటున్నాడు చూడండి,
మరి దావీదుని చూస్తే నా దేవుడు అంటాడనమాట. నా దేవునికి నేను దేవాలయం కట్టే వరకు నేను పడక ఎక్కను, నేను నిద్రించను అంటాడు 132వ కీర్తనలో అనమాట. అలాంటిది ఈయన చూడండి నీ దేవుడు అంటున్నాడు. అంటే ఆయన దేవుడు కాదా? గర్వం చూడండి. ఒక అధికారం వచ్చిన తర్వాత మనిషికి ఎంత గర్వం వస్తుందో, అందరికీ కాదండి. సౌలు చూడండి, దేవుడు అన్నిటినీ శాపం పాలు చేయమంటే అవి తీసుకొని వచ్చాడు. అప్పుడు 1 సమూయేలు గ్రంథం 15, 22, 23 వచనాలు జాగ్రత్తగా చదవాలండి. దేవుడు బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందిన విధేయత వలన కాదా? బలులను అర్పించుట కంటే విధేయత మేలు. గర్వము విగ్రహములను ఆరాధించుట వంటిది, తిరుగుబాటు సోదె చెప్పించుకొనుట వంటిది. అర్థమవుతుంది కదా? గర్వం ఉంది కాబట్టి దేవుడు చెప్పిన మాట ఆయన వినలేదన్నమాట. సో దీన్నే విగ్రహారాధన అంటారు. అలాగే సోదె చెప్పించుకోవద్దు అని ద్వితీయోపదేశకాండం 18, 10, 11లో దేవుడు చెప్తారు. మీరు జ్యోతిష్యులని సంప్రదించకండి, మృతులను సంప్రదించి భూతములను ఆవాహనం చేయించుకోవద్దు, శకునములు చెప్పించుకోవద్దు అని చెప్పి. అయితే ఇలా దేవుని యొక్క మాటకి తిరుగుబాటు చేయడం, అవిధేయత చూపించడమే సోదె చెప్పించుకొనుట వంటిది. చూడు, నీ యావే మాటను తిరస్కరించావు కనుక యావే నీ రాజరికాన్ని త్రోసివేసేశాడు అనగానే ఇలా పట్టుకుంటాడండి సమూయేలు అంగిని, సౌలు రాజు. అప్పుడు ఆయన అంగి చిరిగిపోతుంది. అంటే దేవునితో సంబంధము తెగిపోయిందనమాట. ఇలా చెప్పినప్పుడు సౌలు రాజై దాదాపు 27 సంవత్సరాలు అవుతుందండి. ఆయనను తిరస్కరించేశాడు కనుక తర్వాత రాజు ఎవరు అని వెతుకుతాడు దేవుడు. అప్పుడు బెత్లెహేంలో గొర్రెలు కాచుకుంటున్నాడండి దావీదు. ఇషాయి యొక్క 8వ కొడుకుగా గొర్రెలు కాస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా దీపం పెట్టుకొని మోషే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఒకసారి నాన్న గొర్రెలు ఎలా కాస్తున్నాడంటే, ఒకసారి సింహం వచ్చినప్పుడు ఒక గొర్రె పిల్లని మింగితే దావీదు సింహంతో పోట్లాడి మరి సింహం నోరు తెరిచి గొర్రె పిల్లని కాపాడతాడు తన ప్రాణాలకి తెగించి. చిన్న పిల్లవాడు. అప్పుడు సమూయేలు ప్రవక్తకి దేవుడు చెప్తారు, నువ్వు బెత్లెహేం వెళ్ళు, అక్కడ ఈషాయి ఇంటికి వెళ్ళు, ఈషాయి కుమారులలో ఒకరిని నేను ఇజ్రాయెల్ దేశానికి రాజుగా నేను ఎన్నుకున్నాను, నీవు వెళ్ళి తైలం పోసి ఆ బిడ్డని నువ్వు అభిషేకించాలి. అలాగే దేవుడు చెప్పినట్లుగా సమూయేలు వెళ్తాడు. అక్కడ బెత్లెహేంలో దావీదుని రాజుగా అభిషేకిస్తాడు. 16వ అధ్యాయం మనం చూస్తాం. 15లో సౌల్ని తోసేశాడు, 16లో దావీదుని ఎన్నుకున్నాడు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ 13 సంవత్సరాలండి. ఇంకా తైలం పోసి అభిషేకించినప్పుడు సమూయేలు దావీదు తల మీద పరలోకం నుంచి దేవుని యొక్క ఆత్మ వచ్చి దావీదుతో ఉండిపోయాను. ఇది అండి అభిషేకం, పరలోకం నుంచి పరిశుద్ధాత్మ అభిషేకం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దావీదుని ఆవేశిస్తాడో 17వ అధ్యాయంలో ఆ ఆత్మ దావీదుని యుద్ధ భూమికి తీసుకొని వెళ్తుందన్నమాట. అక్కడ దావీదు పరిశుద్ధాత్మ దేవుని సాయంతో గొల్లియాతు తలను చితగొడతాడు. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత యేసుప్రభు మీరు చూడండి మత్తయి 4లో లూకా 4లో పరిశుద్ధాత్మ అతన్ని ఎడారికి తీసుకొని వెళ్ళింది సైతాన్ చే శోధింపబడ్డానికి అన్నమాట. సైతాన్ని సవాల్ చేసి సైతాన్ని ఓడించడానికండి పరిశుద్ధాత్మ అన్నమాట. అక్కడ గొల్లియాతుని ఓడిస్తాడు. 17వ అధ్యాయంలో మరి ఇజ్రాయెల్ ప్రజలకి జయాన్ని ఇస్తాడు. 18వ అధ్యాయంలో అక్కడ ఇంకా సైన్యాధికారి అయిపోతాడనమాట. దావీదు సైన్యాధికారి అవుతాడు. సౌలే అతన్ని సైన్యాధికారిగా చేస్తాడు. అప్పటి వరకు చాలా బాగుంటుందండి. ఆ తర్వాత సైన్యాధికారి అయిన తర్వాత సౌలు రాజు దావీదుని తీసుకొని వెళ్తాడు యుద్ధానికి, సైన్యాన్ని నడిపిస్తాడు కదా. సో దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు జయాన్ని ఇస్తాడు.
ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అతనితో ఉంది కదండి. ఇంకా ఒక్కసారి యుద్ధం నుంచి వస్తుంటే సౌలు రాజు దావీదు స్త్రీలు వాళ్ళకి స్వాగతం చెప్తూ నాట్యం ఆడుతూ ఒక పాట పాడతారనమాట. ఆ సౌలు 1000 మందిని చంపగా దావీదు 10,000 మందిని చంపాడు అని అలా పాట పాడుతూ వాళ్ళకి స్వాగతం ఇస్తుంటే అప్పుడు సౌల్లోనికి ఒక దుష్టాత్మ వెళ్ళిపోతుందండి. అసూయ అన్నమాట. ఆ తర్వాత నుంచి ఇంకా దావీదుని చంపాలనుకుంటాడు. మనం రేపు ధ్యానించుకుందాము. దావీదుని చంపాలనుకున్న ఆయననే చివరికి ఘోర మరణం పొందుతాడండి. 1 సమూయేలు గ్రంథంలో చివరి అధ్యాయం మీరు చూస్తే 31వ అధ్యాయంలో అన్నమాట. చాలా ఘోరమైన మరణం. ఆ తర్వాత దేవుడు మరి దావీదుని రాజుని చేస్తాడండి. కానీ దావీదు ఎలాంటి రాజు తెలుసా? కొన్ని చెప్తాను. ప్రతి విషయంలో దావీదు దేవుని చిత్తాన్ని చేస్తాడండి. ప్రతిసారి అడుగుతాడు. ఆయన చుట్టూ ఎప్పుడు యాజకులు ఉంటారు, తర్వాత ప్రవక్తలు ఉంటారు. వాళ్ళ ద్వారా దేవుని చిత్తాన్ని ఆయన తెలుసుకుంటాడు. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఈ సౌలు రాజు దావీదుని చంపాలి అనుకుంటుంటే ఇంకా ఆయన బాధ భరించలేక ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీ దేశానికి వెళ్తాడండి. ఆ రాజుని ఆశ్రయాన్ని అడిగితే ఆ రాజు ఇస్తాడు. ఎందుకంటే ఈయన యుద్ధాలు చేస్తాడు కదా. సిక్లాగు పట్టణాన్ని ఇస్తాడనమాట. దావీదుకి ఒక 600 మంది అనుచరులు కూడా ఉంటారు. అక్కడ మరి అమాలేకీయులే వచ్చి ఈ పట్టణాన్ని కాల్చివేసి వాళ్ళ భార్యల్ని పిల్లల్ని ఆస్తి తీసుకొని వెళ్తారనమాట. అప్పుడు దావీదు దేవుణ్ణి అడుగుతాడు 30వ అధ్యాయంలో 7వ వచనంలో అన్నమాట. ప్రభువా, నేను వెళ్ళనా, వెళ్ళి అమాలేకీల మీద దాడి చేయనా, నువ్వు నాకు సాయం చేస్తావా, నేను వాళ్ళని పట్టుకోగలుగుతానా ప్రభా అని అడిగితే, వెళ్ళు, నువ్వు పట్టుకుంటావు, నేను నీకు జయమిస్తాను. అప్పుడు వెళ్తాడండి. అలాగే దేవుడు ఆయనకి జయాన్ని ఇస్తాడు. దేవుణ్ణి అడిగి అప్పుడు వెళ్తాడు, దేవుడు వెళ్ళమంటే అన్నమాట. తర్వాత 2వ సమూయేలు గ్రంథానికి వస్తే ఇంకా దావీదు పరిపాలన అండి. 1 సమూయేలు గ్రంథం చివరిలో సౌలు మరణిస్తాడు, ఆయన 3 కుమారులు కూడా. 2వ సమూయేలు గ్రంథంలో సమూయేలు ప్రవక్తనే ఉండడు, కానీ ఆయన అభిషేకించిన దావీదు పరిపాలన అన్నమాట. సౌలు రాజు మరణించిన తర్వాత దావీదు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభా, ఇప్పుడు నేను యూదా దేశానికి వెళ్ళనా అంటే ఇజ్రాయెల్ దేశం దక్షిణ ప్రాంతాన్ని యూదా దేశం అంటారు. ఈయనేమో ఫిలిస్తీ దేశంలో ఉన్నాడు దావీదు. ప్రభువా, నేను ఇప్పుడు యూదా దేశానికి వెళ్ళనా అని అడుగుతాడు. అడిగితే వెళ్ళయ్యా అంటాడు దేవుడు. మరి ఏ పట్టణానికి వెళ్ళాలి? చిన్న పిల్లవాడిలాగా అడుగుతాడండి. ప్రభు అంటారు హెబ్రోన్కి వెళ్ళయ్యా అని. అలాగే దేవుడు చెప్పినట్లుగా హెబ్రోన్కి వస్తాడు. హెబ్రోన్కి రాగానే అక్కడ ప్రజలు ఆయనని రాజుగా అభిషేకిస్తారనమాట. దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి బంగారు భవిష్యత్తుని ఇస్తారండి. ఆ తర్వాత ఆయన మరి పెద్ద ప్యాలెస్ రాజు అయిన తర్వాత 7 సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు హెబ్రోన్లో. తర్వాత యెరూషలేంకి క్యాపిటల్ని మారుస్తాడనమాట. ఆ యెరూషలేంని జయించి దాన్ని రాజధానిగా చేసుకొని మందసాన్ని కూడా తీసుకొని వచ్చి మరి తాను గుడారాన్ని నిర్మించి మోషేకి దేవుడిచ్చిన నమూనా ప్రకారం ఆ గుడారంలో మందసాన్ని ఉంచి దేవుని ఆరాధిస్తూ ఉంటాడనమాట. ఆరాధించడానికే 4,000 మంది లేవీయులను నియమిస్తాడు. తను సొంతగా 4,000 ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసి, దావీదు యొక్క హృదయం అండి మనం తెలుసుకోవాలి. ఇంకా అప్పుడు ఆయనకి తన ఫ్రెండ్ తూరు రాజైన హీరాము మంచి ప్యాలెస్ని కట్టిస్తాడు. అప్పుడు దావీదు హృదయం ఎట్లా అంటే నాతాను ప్రవక్తని పిలిచి, నేనేమో గొర్రెలు కాచుకునే నేను ఏదో ఇంత పెద్ద ప్యాలెస్లో ఉంటున్నాను, దేవుని మందసం గుడారంలో ఉంది, దేవునికి ఒక ఆలయం నిర్మిస్తా అయ్యా అంటే నాతాను ప్రవక్త అంటాడు వెంటనే దేవుణ్ణి అడగకుండా, నిర్మించండి, చాలా మంచి పని కదా అని అంటే దేవుడు నాతాను ప్రవక్తతో చెప్తారనమాట రాత్రిలో దర్శనంలో, వద్దు వద్దు దావీదు యుద్ధం చేసి చేతులు రక్తసిక్తమయ్యాయి, దావీదు కట్టొద్దు, ఆయన కొడుకు కడతాడు, కానీ దావీదు నాకు
ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. ఇంతవరకు న్యాయాధిపతులకు కానీ రాజు కానీ నాకు ఒక ఆలయం నిర్మించాలనే ఒక ఆలోచన కూడా లేదు. కానీ దావీదుకి ఆలోచన వచ్చింది. ఎంత మంచి హృదయం! నేనే ఆయనకు ఒక ఆలయాన్ని కడతాను. ఎలా అంటే, గొర్రెలు కాచుకునే దావీదుని రాజుని చేశాను. ఇప్పటి నుంచి సూర్యచంద్రున్నంత కాలం దావీదు కడుపులో పుట్టిన వాళ్ళు రాజులు అవుతారు. అంటే యేసు రాజు ఆయన వంశంలో పుడతాడు, ఆయనే పరిపాలిస్తాడు అని. ఆ విషయాన్ని నాతాన్ ప్రవక్త వచ్చి దావీదుకి చెప్పినప్పుడు దావీదు గుడారంలోనికి వెళ్ళి దేవునికి వందనాలు చెప్తాడు. నేను ఏ పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది ఇంతగా ఆశీర్వదించడానికి. ఒక చిన్న ఊరిలో గొర్రెలు కాచుకునే నన్ను తీసుకొని వచ్చి రాజుని చేశావు, అది చాలదన్నట్లు నీ కడుపులో పుట్టిన వాళ్ళే ఇక నుంచి రాజులుగా ఉంటారని చెప్పావు. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలం నా కనుసన్నల మనుతుంది అని చెప్పావు. ప్రభా, నువ్వు వాగ్దానాలు చేసి నెరవేర్చుకునే దేవుడవయ్యా. ప్రభువు నీ కృప వలన ఈ దాసుని వంశము సదా వర్ధిల్లునుగా కానీ ప్రార్థిస్తాడండి దావీదు. ఎంత వినయం చూడండి, ఎంత కృతజ్ఞత చూడండి. దాసుడు అని అంటున్నాడు అనమాట. అందుకే ఆయన 40వ కీర్తనలో 8వ వచనంలో అంటాడు, ప్రభా నీ చిత్తం చేయట నాకు పరమానందం, నీ ధర్మశాస్త్రము నా హృదయంలో పదిలంగా ఉందయ్యా. నీ చిత్తం, అందువల్ల దేవాలయం కట్టాలని ఎంత ఊవిళ్ళూరుతాడో 132వ కీర్తన చదివితే. కానీ దేవుడు వద్దంటే అంతా రెడీ చేసి తన కొడుకు చేత దేవాలయం కట్టమని చెప్తాడనమాట. మనం కూడా ఇదో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. మరియమ్మ ఎట్లా విన్నదో మనం వినాలి, విని దాన్నే చేయాలి. సొంత చిత్తం చేయడం వల్ల సౌలు రాజరికాన్ని కోల్పోవడమే కాదు, తన పిల్లలు అందరూ చంపబడతారండి. గర్వం కూడా ఆయనకి. దేవుడు చెప్పింది ఆయన చెయ్యడు, సొంతగా చేస్తాడు. నీ దేవుడు అని అంటాడనమాట. అధికారంలో ఉండి ఇంకా ఎంత దావీదుని హింసిస్తాడు రేపు మనం ధ్యానించుకుందాం. కానీ మరియమ్మలాగా దేవుని వాక్యాన్ని విందాము, దావీదులాగా విధేయిద్దాము, దీవెనలు పొందుదాం. దావీదు విధేయత తన వంశానికి దీవెనలు తీసుకొచ్చిందండి. 20 తరాలు రాజులుగా. అబ్రాహాం విధేయత 1000 తరముల దీవెనలు, ఎప్పటికీ దీవెనలనండి ఇజ్రాయేల్ ప్రజలకి. అందుకే నూతన నిబంధన రాసేటప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో 2 పేర్లు ఉంటాయన్నమాట, 42 తరాలు. కానీ ఇది అబ్రహాము గోత్రస్థుడు దావీదు వంశజుడునగు యేసుక్రీస్తు వంశావళి. వీళ్ళిద్దరూ దేవునికి ఎంతగానో విధేయిస్తారనమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఎలా మరియమ్మ యేసుప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని వింటుందో మేము కూడా వేకువనే లేచి, యేసయ్యా మీరు తండ్రి ఏది చెప్తే మీరు అదే చేశారు ప్రభా, తండ్రి చిత్తం చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని శిలువ మరణం వరకు తండ్రిని విధేయించారు. ప్రతిరోజు ఉపదేశాన్ని పొందారు. మేము కూడా వేకువని లేచిన తరువాత మిమ్మల్ని స్తుతించి బైబిల్ గ్రంథాన్ని చదువుకొని మేము కూడా ఏదైతే చదువుతామో, మీరు ఏది మాతో మాట్లాడతారో అది చేయడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యాన్ని విని చదివి విధేయించే పరిశుద్ధ ఆత్మని కృపని దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.